హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికి. సో ఈ రీల్లో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్ చూద్దాము. ఇండియా, పాకిస్తాన్, చైనా అట్లా క్వశ్చన్స్ అడుగుతుంటారు. విత్ లాజిక్స్ సింపుల్ గా చూద్దాం. రైట్, ఫస్ట్ చూడండి రాట్లిఫ్ లైన్. ఇది ఇండియా పాకిస్తాన్ కి. దీని లాజిక్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఆర్ఏ అంటే రాట్లిఫ్ లైన్, లైక్ పిఐడి అన్న, పి పాకిస్తాన్, ఐడి ఇండియా, అట్లా గుర్తుపెట్టుకోండి. సో ర్యాపిడ్ అనే వర్డ్తో రాట్లిఫ్ లైన్ అయిపోయింది. మెక్మోహన్ లైన్ ఇది ఏంటంటే ఇండియా చైనాకి. సో మ్యాకిన్ చీజ్ అని ఒక డిష్ ఉంటుంది. సో మ్యాకిన్ చీజ్ అంటే ఇది ఇండియాకి వస్తుంది, చీజ్ అంటే చైనా, అట్లా గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ డ్యూరాన్ లైన్. ఇది ఏంటంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. పక్వాన్ బిర్యానీ ఉంటుంది కదా, పక్వాన్ హోటల్ ఉంటుంది, డ్యూరబుల్ అట్లా గుర్తుపెట్టుకోండి. పిఏకి అంటే పాకిస్తాన్, లైక్ ఆన్ అంటే ఆఫ్ఘనిస్తాన్, అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఇట్లా ఉంది, లైక్ ఇంతకు ముందు పాకిస్తాన్ కూడా ఇండియాతో ఉండేది కదా, లైక్ కలిపి. సో అట్లా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కి ఉండేది యాక్చువల్గా డ్యూరాన్ లైన్. నెక్స్ట్ ఎల్ఏసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ చైనా. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఎల్ఓసి ఎల్ఏసి ఉంటుంది, లైక్ చైనా ఏసీలు బాగా అట్లా గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే ఇదేమో అరుణాచల్ ప్రదేశ్ కే ఈ బార్డర్. ఇది వెస్టర్న్ సెక్టర్, మిడిల్ లో సిక్కిం, నేపాల్ ఉంటుంది. పక్కన ఇంకో మళ్ళీ చైనీస్ బార్డర్ ఉంటుంది, అది వెస్టర్న్ సెక్టర్, అది ఎల్ఏసి. నెక్స్ట్ ఎల్ఓసి ఫర్ పాకిస్తాన్. అంటే ఆఫ్టర్ వార్ 1947 తర్వాత పాక్ ఇన్వైట్ చేస్తుంది కదా, లైక్ ముస్లిమ్స్ ఉన్నారు, మాకు కావాలి కాశ్మీర్ అన్నట్టు. సో అప్పుడు వచ్చే లైన్ ఎల్ఓసి. సో చిన్న చిన్న లాజిక్స్ తో అన్ని ఇంటర్నేషనల్ మాక్సిమం ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్ 2 seconds లో పెట్టచ్చు.